బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రాణాంతక ఎబోలా వైరస్ ఆఫ్రికా ఖండం వణుకుతోంది. కాంగోలో 88 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ పరిణామాలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. దీనివల్ల ప్రపంచ దేశాలకు తక్షణ ముప్పు లేకపోయినా కాంగో పొరుగు దేశాల్లో వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇతర దేశాల్లో ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు తెలిపింది. 1976లో కాంగోలో ఎబోలాను తొలిసారిగా గుర్తించినప్పటి నుంచి ఇది 17వసారి వ్యాప్తి చెందుతోందని వెల్లడించారు. ప్రాథమిక నమూనాలతో అధికార పాజిటివిటీలు రేటు, వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళనకరంగా మారిందని పేర్కొంది. ఎబోలా వైరస్ కు ప్రత్యేకంగా ఆమోదించిన చికిత్సలు, వ్యాక్సిన్లు లేకపోవడం వల్ల వెంటనే అరికట్టడం కూడా అసాధ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. జాతీయ విపత్తు అత్యవసర నిర్వహణ యంత్రాంగాలను క్రియాశీలం చేయాలని సూచించింది. సరిహద్దుల వెంబడి స్క్రీనింగ్ చేపట్టాలని ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. అదే సమయంలో వైరస్ భయంతో సరిహద్దులను మూసివేయవద్దని కోరింది. ప్రయాణ, వాణిజ్య ఆంక్షలు విధించవద్దని కోరింది. వైరస్ లక్షణాలు ఉన్నవారు ఇతర దేశాలకు వెళ్లొద్దని పేర్కొంది. వ్యాధి నిర్ధారణ అయిన వారిని వెంటనే క్వారంటైన్ చేయాలని స్పష్టం చేస్తుంది. వారితో సంబంధం ఉన్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని కాంగో ప్రభుత్వానికి సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇన్పుట్ ఎడిట్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, అక్కడ తాజా అప్డేట్స్ ఏంటి? నవీన్, చెప్పండి. ప్రాణాంతక ఎబోలా వైరస్ ఆఫ్రికా ఖండం వణుకుతోంది. కాంగోలో 88 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ పరిణామాలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. దీనివల్ల ప్రపంచ దేశాలకు తక్షణ ముప్పు లేకపోయినా కాంగో పొరుగు దేశాల్లో వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇతర దేశాల్లో ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు తెలిపింది. 1976లో కాంగోలో ఎబోలాను తొలిసారిగా తొలగించినప్పటి నుంచి ఇది 17వసారి వ్యాప్తి చెందుతోందని వెల్లడించారు. ప్రాథమిక నమూనాలతో అధిక పాజిటివిటీ రేటు, వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళనకరంగా మారిందని పేర్కొంది. ప్రాణాంతక ఎబోలా వైరస్ ఆఫ్రికా ఖండం వణుకుతోంది. కాంగోలో 88 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ఇన్పుట్ ఎడిట్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఎబోలా వైరస్ అయితే ఆఫ్రికా ఖండం వణుకుతోందని తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మనం చూడొచ్చు, ఎబోలా వైరస్ అయితే ప్రస్తుతానికి ఆఫ్రికానైతే వణికిస్తుంది. ఇప్పటికే దాదాపుగా 80 మంది పైన కూడా అక్కడ ప్రాణాలు అయితే ఈ వైరస్ తోటి విడిచిన పరిస్థితి మనం చూడొచ్చు. దాదాపుగా మళ్ళీ ఒక 246 మంది దాకా కూడా పూర్తి స్థాయిలో వైరస్ బారిన పడ్డట్టుగా చెప్తున్నారు. అయితే ఆఫ్రికా చుట్టూ ఉన్నటువంటి దేశాలకు మొత్తం కూడా ఈ వైరస్ సోకే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రపంచ దేశాలు మొత్తం కూడా తక్షణమే ముప్పు ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా దీన్ని జాగ్రత్త పాటించాలని చెప్తున్నారు. ఇప్పటికే మనం చూడవచ్చు, పూర్తి స్థాయిలో కూడా ఈ ఎబోలాకు సంబంధించినట్టు వైరస్ బారిన పడ్డం అంటే దాదాపుగా అందరూ కూడా చనిపోతున్నారు. దీంట్లో కొంతమంది అయితే క్వారంటైన్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులు కూడా అక్కడ పెట్టినట్టు సిచ్యువేషన్ మనం చూడవచ్చు. పూర్తిగా ఆఫ్రికాకు సంబంధించినటువంటి సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న దేశాలన్నిటికి కూడా పూర్తిగా అప్రమత్తం చేశారు. ఎందుకంటే వైరస్ ఖచ్చితంగా సోకే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. కొంతమందిని మాత్రం క్వారంటైన్ చేశారు. కొంతమంది బయట ఉన్నప్పుడు ఖచ్చితంగా అది ఎమ్మటే వ్యాపించే సిచ్యువేషన్ పడుతుంది. మనిషి నుంచి మనిషికి వెంటనే ఆ వైరస్ వ్యాపిస్తుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పినట్టు సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఇప్పుడే చూసుకుంటే మనం అంతర్జాతీయ ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో అందరినీ కూడా అప్రమత్తం చేసింది. ఎక్కడ ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటే వైరస్ సోకకుండా పూర్తి స్థాయి కూడా ఏదైతే ఎయిర్పోర్ట్లు ఉంటాయో ఎయిర్పోర్ట్లలో జాగ్రత్త తీసుకోవాలా, పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి మొత్తం కూడా జాగ్రత్తగా తీసుకోవాలని చెప్తున్నారు. ఆఫ్రికానైతే ప్రస్తుతానికి
ఎబోలా అయితే వణికిస్తున్న సిచ్యువేషన్ కనపడుతోంది. పూర్తి స్థాయి కూడా అన్ని దేశాలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కూడా చనిపోతున్న నేపథ్యంలో ఇంకా చాలా మంది కూడా వైరస్ సోకింది కాబట్టి పూర్తిగా అది వ్యాపించేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా ఆఫ్రికా చుట్టూ ఉన్న దేశాలు కూడా పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరిని కూడా ఎయిర్పోర్ట్ నుంచి కానీ పర్యాటక ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని క్వారంటైన్ చేసిన తర్వాతనే వాళ్ళు పబ్లిక్ లో తిరిగేటట్టు చూడాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ప్రజల్లోకి తిరిగే సిచ్యువేషన్ కనపడొద్దని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి అంతర్జాతీయ ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితులు కూడా నేపథ్యంలో పూర్తిగా వాళ్ళు కూడా ఒక హెచ్చరిక జారీ చేసి అందరూ కూడా అలర్ట్ గా ఉండాలి. ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఎలాంటి వైరస్ కూడా ఇంకా వేరే వారికి సోకకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా చెప్పినట్టు సిచ్యువేషన్ కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. ప్రాణాంతక ఎబోలా వైరస్ ఆఫ్రికా ఖండం వణుకుతోంది. కాంగోలో 88 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఈ పరిణామాలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. దీనివల్ల ప్రపంచ దేశాలకు తక్షణ ముప్పు లేకపోయినా కాంగో పొరుగు దేశాల్లో వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇతర దేశాల్లో ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు తెలిపింది. 1976లో కాంగోలో ఎబోలాను తొలిసారిగా గుర్తించినప్పటి నుంచి ఇది 17వసారి వ్యాప్తి చెందుతోందని వెల్లడించారు. ప్రాథమిక నమూనాలను అధికారిక పాజిటివిటీ రేటు, వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటం ఆందోళనకరంగా మారిందని పేర్కొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి భూషణ్ రాజు వైద్య నిపుణులు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి, దీన్ని ఎలా చూడాలంటారు? వైరస్ అయితే ఆఫ్రికా ఖండాన్ని వణికిస్తుందని చెప్పాలి. మరి ఈ ఎబోలా వైరస్ వస్తే ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయంటారు? దీనికి సంబంధించి మీరేమంటారు? ప్రపంచంలోని అనేక దేశాలలో ఆయా వాతావరణ పరిస్థితులు వాళ్ళ అలవాట్లను బట్టి అక్కడ కొన్ని వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగస్లు, పారాసైట్లు ప్రాదేశికంగా అక్కడ వాళ్ళకి పరిమితమై ఉంటాయి. అలాగే మన దేశంలో ఉదాహరణకి మష్రూమ్ చికెన్ కానీ, మన దేశంలో మన డైరియాలా కానీ, అలాగే ట్యూబర్క్లోసిస్ కానీ, చిన్న చిన్న టైఫాయిడ్ కానీ, మలేరియా, ఈ చికెన్ పాక్స్ ఇట్లాంటి మన దేశంలో చాలా సాధారణంగా ఉన్నటువంటిది. ఈవెన్ కొలెరా కూడా. వీటిని మనము ప్రపంచ ఆరోగ్య సంస్థకి నోటిఫై చేస్తాము. మనం వాటిని చూస్తూ ఉంటాము. కొన్ని కేసెస్ అడపదడప అక్కడిక్కడ వస్తూ ఉంటాయి. వాటిని మనం గుర్తించి పెట్టుకుంటూ ఉంటాము. పెద్ద విశేషం ఏం కాదు. కొన్ని సందర్భాల్లో ఒకే ఏరియాలో మనకి కలరా బాగా వ్యాపించింది అని చెప్పి చెబుతూ ఉంటాం భారతదేశంలో. అలాగే అనేక దేశాలకి ఆయా దేశాలలో కొన్ని బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగస్లు వాటికి మాత్రమే పరిమితమై ఉంటాయి. ఉదాహరణకి అమెరికా లాంటి దేశాల్లో అనేక ఫంగస్లు ఉంటాయి. అవి మన భారతదేశంలో కనిపించవు, పెద్దగా వేరే దేశాల్లో కనిపించవు. అలాగే అటువంటి వాటిల్లోనే ఆఫ్రికా ఖండంలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగస్లు, కొన్ని పారసైట్ లాంటివి కూడా వాటికి మాత్రం పరిమితమే ఉంటాయి. అలాగే వాళ్ళ దేశంలో ఉంటే స్లీపింగ్ సిక్నెస్ కానీ, చాగస్ డిసీజ్ అంటుంటాం, ఒక పారసైట్ తో వస్తుంది. అది మన దేశంలో కానీ వేరే దేశాల్లోనే కానీ కనిపించవు. అలాగే ఈ ఎబోలా అనే వైరస్ కూడా దాదాపుగా ఒక ప్రాదేశికంగా ఆఫ్రికా ఖండంలోని కొన్ని ప్రదేశాలకి పరిమితమైనటువంటిది. సో కాబట్టి కాంగో లాంటి దేశాల్లో అక్కడ ఆఫ్రికా ఖండంలో అక్కడ ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడ వాళ్ళకి రొటీన్ గా అప్పుడప్పుడు అడపదడప వచ్చేసి అవి మాయమైపోతూ ఉంటాయి. ఆ క్షణంలో కొద్ది మందిని అలా అఫెక్ట్ చేస్తూ పోతూ ఉంటాయి. మన దేశంలో కనుక కొన్ని ప్రదేశాలలో, ముఖ్యంగా చాలా దూర ప్రాంతంలో మన అడవులు, కొండలు ఉన్న చోట ఎక్కువగా మనకి మలేరియా వచ్చేసి కొంతమంది అలా కొన్ని రోజులు ఒక మలేరియాతో ఒక 5-6 చనిపోయినట్టుగా తెలిసి మళ్ళీ అది మాయమైపోతూ ఉంటుంది. మళ్ళీ మనకు కనిపించదు. అలాగే ఇక్కడ కూడా ఎబోలా అనేది ఆఫ్రికా దేశాలలో, ఆఫ్రికా ఖండంలో కొన్ని దేశాలలో చాలా సాధారణంగా కనిపించే వైరస్. అది నిశ్శబ్దంగా ఉంటుంది. అయితే వైరస్ కూడా ప్రత్యేకమైన గుణం ఏమిటంటే అది ఉన్నపళంగా తన యొక్క మనస్తత్వాన్ని, తత్వాన్ని మార్చుకుంటూ ఉంటుంది. దాన్ని యాంటీజెన్ షిఫ్ట్ అండ్ యాంటీజెన్ డ్రిఫ్ట్ అంటూ ఉంటాం. అంటే ఏంటంటే ఏదైతే ఒక యాంటీజెన్ మార్చుకుంది అనుకోండి, అది చాలా ఉధృతంగా, వేగంగా తయారవుతుంది. అలాంటి కొన్ని సందర్భాల్లో అది చాలా నెమ్మదించే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడైతే అది ఉధృతంగా, వేగంగా తయారవుతుందో కొన్ని వారాలు, నెలల పరిధిలో చాలా మందిని ప్రభావితం చేస్తుంది. దురదృష్టవశాత్తు కొంతమంది ఆ వైరస్ యొక్క ప్రభావంతో చనిపోవడం జరుగుతుంటుంది. చాలా మంది తేరుకుంటారు. ఈలోగా మిగతా వాళ్ళకి అందరికీ కూడా సహజసిద్ధమైనటువంటి ఒక యాంటీబాడీస్ తయారైపోయిన తర్వాత హెర్డ్ ఇమ్యూనిటీ ద్వారా వాళ్ళు చాలా బాగుంటారు. ఈలోగా వైరస్ క్షీణించిపోతుంది. మళ్ళా కొన్ని వారాలు, కొన్ని సంవత్సరాల తర్వాత వైరస్ ఉన్న పళంగా దానికి యాంటీజెన్ అంటే దాంట్లో ఉన్నటువంటి మూల పదార్థం ఏదైతే చాలా బలంగా దానిని వ్యాపింపేలా చేస్తుందో ఆ పదార్థాన్ని మరింత బాగా పెంచుకొని, మెరుగుపరుచుకొని భిన్నంగా తయారవుతుంటుంది. అప్పుడు మళ్ళీ
మళ్ళీ కొన్ని వారాలు నెలల దాకా మళ్ళీ అది చాలా చెడ్డగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఎబోలా వైరస్ అనే వైరస్ కి ప్రత్యేకంగా కాదు, దాదాపుగా అన్ని వైరస్లకు కూడా ఉన్నటువంటి గుణము. ఈ ఎబోలా వైరస్ ప్రత్యేకంగా ఈ ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల్లో కనపడుతుంటుంది కాబట్టి అక్కడ ఉన్న పరంగా చాలా మందికి ఒకేసారి పెద్ద మొత్తంగా ప్రభావితం చేసి అందులో అనేక మంది దాంట్లో ఈ ఇన్ఫెక్షన్ బారిన పడే విధంగా చేస్తుంది. అందులో కొద్దిమంది ఎవరైతే శారీరకంగా బలంగా ఉండరు, దుర్బలంగా ఉంటారు, ఉదాహరణకి షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఈ గుండె జబ్బు ఉన్నటువంటి వాళ్ళు, కిడ్నీ జబ్బు ఉన్నటువంటి వాళ్ళు, క్యాన్సర్ నుంచి తేరుకుంటున్నటువంటి వాళ్ళు, రకరకాల దీర్ఘకాలికంగా అనేక మందులు వాడుతున్నటువంటి వాళ్ళు, వ్యాధి నిరోధక శక్తి సరిగ్గా లేనటువంటి వాళ్ళు, వృద్ధులు, పసిపిల్లలు, అలాగే గర్భిణీ స్త్రీలు, బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళు, ఆహారపరంగా సరిగా లేనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ప్రభావితం అవుతారు. వాళ్ళు ఎక్కువ ప్రభావితం అవడంలో అనేక మంది చనిపోతూ ఉంటారు. అన్ని విధాలుగా బాగున్నటువంటి వాళ్ళు, శారీరకంగా బలంగా దృఢంగా ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి వైరస్లతో చనిపోయే అవకాశం కూడా చాలా చాలా తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఇది పక్క దేశాలకు వ్యాపిస్తుందనో లేకపోతే ప్రపంచం అంతా వ్యాపిస్తుందనో, అక్కడ ప్రపంచ ఆరోగ్య సంస్థ కేవలం ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ వైరస్ ని కట్టడి చేయడం కోసం అక్కడ ఒక రకమైనటువంటి ఎమర్జెన్సీ వాతావరణాన్ని క్రియేట్ చేసి అక్కడ అనేకమైనటువంటి కార్యక్రమాలు ఒకేసారిగా వ్యాపించకుండా ఉండే విధంగా చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి యంత్రాంగ వ్యవస్థని అప్రమత్తం చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నమే అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించడం ద్వారా చేస్తుంది. కానీ పక్క దేశాలకు వెళ్ళిపోవడము, అక్కడ అలా వెళ్ళిపోయి ఆ వైరస్ ఉండడం అది జరగదు. కొన్ని సందర్భాల్లో కొన్ని వైరస్లకి జన్యుపరమైన కారణాల చేత కొంత రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంటుంది. ఆఫ్రికా లాంటి ఖండాల్లో ఉన్నటువంటి వైరస్ కొన్ని పరకైన ఇన్ఫెక్షన్లు మనకు వచ్చే అవకాశం చాలా తక్కువ. మనకి జన్యుపరంగా కావచ్చు, ఇతర కారణాల చేత భౌగోళిక వాతావరణ పరిస్థితుల రీత్యా కావచ్చు, మనకి వాటికి రెసిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి ప్రపంచవంతంగా ఒకేసారి ఏదో చుట్టబెట్టినట్టుగానో చుట్టి వచ్చినట్టుగానో ఆ వైరస్ అందరినీ ప్రభావితం చేసి వెళ్ళిపోవడం అంటూ జరగదు. కాబట్టి మనం దాని పట్ల మనం సేఫ్ గా ఉన్నట్టే. ఒకవేళ అక్కడి నుంచి వచ్చే ప్రదేశాల నుంచి వచ్చే మనుషులను కానీ, అక్కడి నుంచి వచ్చే వస్తువులను కానీ, ఇతర వాహనాలను కానీ క్వారంటైన్ లో పెట్టి కొన్ని రోజుల తర్వాత మనం తీసుకోవచ్చు కాక. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇటువంటి అవుట్ బ్రేక్స్ జరిగినప్పుడు ఈ దేశాల మధ్య, ఖండాల మధ్య ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇన్ఫెక్షన్ లాంటివి, ఈ వైరస్ లాంటి ఇన్ఫెక్షన్లు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి, ఒక ఖండం నుంచి ఇంకో ఖండానికి వ్యాప్తి చెందకుండా ఉంటాయని చెప్పడం మీద ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు ప్రతి దేశంలో కూడా ఉంటాయి. కాబట్టి మనం అట్టే వీటి గురించి భయపడాల్సిన అవసరం లేదు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ దేశంలో ఇప్పుడు అవుట్ బ్రేక్ లాగా వచ్చింది కాబట్టి చాలా మంది ప్రభావితం అవుతారు. అక్కడి అధికారులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఇది మరింత వ్యాప్తి చెందకుండా చేయాల్సిన అవసరం. భూషణ్ రాజ్ గారు, అదేవిధంగా ఎబోలా వైరస్ కు చికిత్సలు గాని, వ్యాక్సిన్లు గాని లేవని మనకి ఆరోగ్య సంస్థ వెల్లడిస్తుంది. మరి దీన్ని అరికట్టడం ఎలా అంటారు? నిజం చెప్పినట్టుగా ఒక వైరస్ కి దానికి వైరస్ కి వ్యాక్సిన్ తయారు చేయాలనుకుంటే అది కాస్త మనకి లొంగినటువంటి స్వభావం కలిగినట్టుగా ఉండాలి. అంటే ఒకే రకమైనటువంటి యాంటీజెన్ దానిపైన ఒక కొమ్ము అనుకుందాం, దానికి బహుశా ఒక వైరస్ కు కొమ్ములు ఉన్నాయి అనుకుంటే ఆ కొమ్ము మనకి ఒకే కొమ్ము ఉన్నట్టుగా ఉండాలి. దానికి కొమ్ముకు మళ్ళీ తాడవేయడమో ముడివేయడమో మనం చేయడం దాన్ని వ్యాక్సిన్ అనుకుందాం. ఆ కొమ్ము అనేది యాంటీజెన్ లాంటి పదార్థము అది అన్ని వైరస్లకి ఒకేలా ఉండదు, అది తరచూ మారుతూ ఉంటుంది. ఎప్పటికీ ఒకేలా ఉన్నటువంటి వైరస్ కి ఇప్పుడు మనకి హెపటైటిస్ బి ఉంది, మనం వ్యాక్సిన్ తెచ్చుకున్నాము. చికెన్ పాక్స్ అలాంటి వాటి వ్యాక్సిన్ తెచ్చుకున్నాము. అలాగే మనం స్మాల్ పాక్స్ అలాంటి వ్యాక్సిన్ తెచ్చుకున్నాము. ఇలాంటి వైరసెస్ మనం తెచ్చుకోగలుగుతున్నాం. కానీ చాలా అనేక వైరస్లకి మనము మంచి వ్యాక్సిన్ తెచ్చుకోలేకపోయాము. ఎందువల్ల అంటే ఆ పైన ఏదైతే యాంటీజెన్ ఉంటుందో, కొమ్ము లాంటి పదార్థము ఏదైతే అది చాలా విరవిపోతుంటుందో, ఆ వైరస్ చాలా పెద్ద మొత్తంలో అందరినీ జబ్బు చేసి చంపేద్దామని చూస్తుంటుందో, అటువంటి దానికి వ్యతిరేకంగా వ్యాక్సిన్ తయారు చేయడం ప్రధాన కారణం ఏంటంటే అది స్వభావాన్ని మార్చుకుంటూ ఉండడం తరచుగా. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఒక వ్యాక్సిన్ తయారు చేయడం అనేది కొన్ని సందర్భంలో కష్టం అవుతుంటుంది. అనేక సంవత్సరాలుగా దీర్ఘకాలికంగా దాదాపు 60-70 సంవత్సరాలుగా మనకి ఎబోలా వైరస్ తెలిసినప్పటికీ కూడా ఆ దేశంలో ఒక వ్యాక్సిన్ కనిపెట్టలేకపోవడం ప్రధాన కారణం ఏంటంటే ఈ రకమైనటువంటి వైరస్ యొక్క స్వభావం. దానికి మందు కనిపెట్టడం కూడా అంత సులభం కాదు. కానీ ఏ వైరస్ కైనా కూడా ఇమీడియట్ గా మనకి మందులు కానీ, వైరస్ కి వ్యాక్సిన్ కానీ దొరకదు. అయినప్పటికీ కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే జ్వరం వస్తే జ్వరము, దగ్గు వస్తే దగ్గు, వాంతులు అయితే వాంతులకి, లూజ్ మోషన్స్ అయితే లూజ్ మోషన్స్, అట్లా సపోర్టివ్ థెరపీ ఇస్తూ వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటూనే దాదాపుగా 95% మంది బాగైపోతారు. భయపడాల్సిన అవసరమే ఉండదు. కాకపోతే కట్టడి చేయడము, వేరే వాళ్ళు బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చేయడం అన్నది మనకి ప్రధాన అంశం. రైట్, థ్యాంక్ యూ భూషణ్ రావు గారు. బ్రిటన్లోకి షార్ట్ బ్రేక్ తీసుకు